ఎట్లా సింధు నా బిడ్డకు ఎంత చెప్పినా ఇంటలేదు ఇట్లా తినకుండా ఎన్ని రోజులు ఉంటుందట ఇంకెన్ని రోజులే సంధ్య తిండి మీద ఎందుకు కోపం అమ్మ చెప్పినట్టు విను లేదే సింధు నేను ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వను దేవుడు వచ్చి చెప్పి నేను అస్సలు వినను చూడే ఆ ముఖమంత ఎట్లా ఇసుకపోయిందో నోట్ల నుంచి మాటనే వస్తలే ఎందుకు ఇట్లా చేస్తానవే ఏమో తీవే ఇట్లే ఇంకో 4 రోజులు ఉంటే పోతా బిడ్డ నానలేరని చెప్పి గౌరంగా దత్త గిదేనా నువ్వు చేసేది అంటే చనిపోతా అంటావు నాకెవరు ఉన్నారే నువ్వు తప్ప నేను తప్ప ఇంకెవరు లేరని అంటున్నావు కదా అమ్మ నా సంతోషమే కదా నీ సంతోషం నన్ను అన్వేషణ ఎందుకు విడగొడతాను నీకు మన ఫాలోళ్ళు ఎట్లాంటి వాళ్ళో తెలుసు కదా బిడ్డ వాళ్ళు మన గురించి ఎన్ని రకాలుగా అనుకుంటారు ఆంటీ ఈ రోజులలో ఎంతమంది లవ్ చేసి పెళ్లి చేసుకుంటలేరు అయినా ఇది లవ్ చేసింది గాలికి తిరిగేటోన్నా మంచిగా చదువుకున్న అన్వేషణే కదా ఇంకా 2 రోజులైతే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది అప్పుడు అన్వేష్కి గవర్నమెంట్ జాబ్ వస్తుంది అట్లాంటి మంచి వాళ్ళకి మీకు దొరుకుతాడా అమ్మ కులం గురించి పక్కన పెట్టమ్మా మిగతా విషయాలు అన్నింటిలో అన్వేష్ మంచోడే కదమ్మా ఎందుకు ఇట్లా చేస్తాను ఇప్పుడు నువ్వే మంచోడు అని చెప్పి ఒప్పుకుంటానావు కదమ్మా మరి ఎందుకు దూరం చేస్తాను ఇద్దరిని మమ్మల్ని ఆంటీ ఈ రోజులలో ఎంతమందిని చూస్తుందని చెప్పండి ఎవరిని నమ్మేటట్టు లేదు నమ్మి పెళ్లిళ్ళు చేస్తేనే విడిపోతారు ఇష్టం లేని పెళ్లి దానికి చేసి దాన్ని ఎందుకు బాధ పెడతారు చెప్పండి సరే బిడ్డ నిన్నెందుకు బాధ పెట్టాలని నీ పెళ్లికి ఒప్పుకుంటాను అన్నం తినిపో నిజమా అమ్మ థ్యాంక్సే ఏమైంది బిడ్డ గట్ల కూర్చున్నావు అమ్మ అంకితతో మాట్లాడిందే నాదేను సంధ్య ప్రేమ విషయం కదా అని చెప్పేసిందే సంధ్యనే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన మంచి పని చేసినావు బిడ్డ మరి ఏమన్నది మరదలు ఏమనలేదే సరే బావా అని చెప్పేసి ఫోన్ కట్ చేసింది అయ్యో బిడ్డ నా కోడలు ఎంత బాధపడుతుందో ఏం కథ దాని దాడే చేసుకున్నది అవునే అమ్మ మళ్ళా మామ కూడా ఫోన్ చేసిండే అమ్మ పాపం వాళ్ళు ఎంత బాధపడతలేనే ఇద్దరు అవును బిడ్డ రేపు పోయి మామను మరదలను కలిసిరా ఇంటికి పోయి